యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అందరి ముందే మీ అమ్మగారు మాటిచ్చారు కదా, ఇంకేంటి ధైర్యంగా వెళ్ళు. ఆంటీ ఏం పర్లేదురా, వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ కృష్ణ. రా. ఏంటి రాధా గారు అలా చూస్తున్నారు? నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో తెలియడం లేదు కృష్ణ. నిజానికి నేను ఎంతో పెద్ద సమస్య నుంచి బయటపడ్డాననిపిస్తుంది. బికాస్ ఆఫ్ యూ. నీ వల్లే కృష్ణ. ఆవిడ హిమాసాగర్ పెళ్లికి ఒప్పుకుంది. మెంటల్లీ చాలా రిలాక్స్డ్గా ఉంది. మీ ప్రాబ్లం క్లియర్ అయిపోయిందని అప్పుడే రిలాక్స్ అయిపోకండి. ఇక నా ప్రాబ్లం కూడా క్లియర్ అవ్వాలి. ఆ వరుణ్ గడి సంగతి కూడా చూడాలి. అప్పటి వరకు మీరు రిలాక్స్ అవుతానంటే నేను ఒప్పుకోను. డోంట్ వరీ, నేను ఆ విషయంలో రిలాక్స్ అవుతానని చెప్పలేదు. ఆ వరుణ్ గారిని వాడి అసలు రూపాన్ని బయటపెట్టి ఎలాగైనా సరే ఈ పెళ్ళాగిపోయేలా చేస్తాను. మీ అక్క లైఫ్లో వరుణ్ అనే వాడిని ఎప్పటికీ రాకుండా చేస్తా. ఇది నా రెస్పాన్సిబిలిటీ అనుకో కృష్ణ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఏం ఆలోచిస్తున్నారు మేడం? ఈ పెళ్లి నాపాలని మీరే నాకు టార్గెట్ ఫిక్స్ చేసి ఇప్పుడు మీరే వాళ్ళ పెళ్లికి గేట్ ఓపెన్ చేశారు. అలా అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇక నా ఆశల మీద మీరు నీళ్లు చల్లేసినట్టేనా? వరుణేడి? మేడం. శిఖరా, వరుణ్ ఎందుకు పిలిచానో తెలుసా? తెలీదు మేడం. చెప్తా. శిఖరా, వాళ్ల పెళ్లికి నేను ఒప్పుకున్నానని వాళ్ళు కదా ఫిక్స్ అవ్వాలి. నా ఫాలోవర్వి నువ్వెలా ఫిక్స్ అవుతావు? ఏంటి మేడం మీరనేది? శత్రు బలగం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మన భుజబలం బలహీనపడుతుంది. అలాంటప్పుడేగా మన బుద్ధిబలం వాడాలి. సంధి కుదుర్చుకొని సమయం చూసుకొని శత్రు సంహారం మొదలు పెట్టాలి. మన టార్గెట్కి సమాప్తం పలకాలి. అంటే ఇప్పుడు వాళ్లతో సంధి కుదుర్చుకుని నేననుకున్నది చేయడానికి నా కూతుర్ని వాళ్ల గ్రిప్లో ఉంచుకుని నన్నాడించాలని ప్రయత్నించారు. ఇప్పుడు ఆ రాణమ్మ కూతురు బతుకును మన గ్రిప్లోకి తీసుకున్నాం, ఈ వరుణ్ రూపంలో. ఇప్పుడు ఈ వరుణ్ వాళ్ళని అరచేతిలో కాగితంలా నలిపేస్తే ఏం చేస్తారు? కూతురు బతుకు ఏవైపోతుందోనని విలవిల్లాడిపోతారు. వరుణ్తో కాళ్ల బేరానికొస్తారు. ఆ బేరమే వాళ్ళని నా కూతురు జోలికి రాకుండా చేస్తుంది శిఖరా. అప్పుడు ఆటోమేటిక్గా నా కూతురు బలగం తగ్గిపోయి మనకు బలం పెరుగుతుంది. పూర్తిగా హిమ మన చేతుల్లోకొస్తుంది. దాని ప్రేమ కథ గాల్లో కలిసిపోతుంది. సో వరుణ్, ఇప్పుడు నువ్వేం చెయ్యాలో తెలుసా? మీరేం చెప్తే అదే మేడం. గుడ్. ఆ రాణమ్మ ఫ్యామిలీని ఎంత టార్గెట్ చేస్తావో చెయ్యి.
కానీ వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చెయ్యి. శిఖరా, నీ దగ్గరున్న వీడియోని వరుణ్కి సెండ్ చెయ్యి. దీన్ని చివరి ఆయుధంగా వాడు. వేటు మిస్ అవ్వకూడదు. ఓకే మేడం, పని అయిపోయినట్టే. మీరు ఇంకా ప్రశాంతంగా ఉండండి. పని అయిపోయాక మీకు టచ్లోకి వస్తాను. బాయ్ మేడం. ఈ తారస్థాయి ఎప్పుడూ తారాస్థాయి. ఓటమి నా హిస్టరీలో ఉండదు, ఉండనివ్వను. థ్యాంక్ యూ మేడం. మీరు గెలిచారంటే అది నేను గెలిచినట్టేగా. అమ్మా అమ్మా రండి. అబ్బా ఏంటి ఆ? జరుగు రండి అన్నయ్య గారు, కూర్చోండి కూర్చోండి. అన్నయ్య గారు, మీరేదో ముభావంగా ఉన్నారు. చెల్లెమ్మ, ఆల్రెడీ మొన్న జరిగిన దానికి మేము చాలా హర్ట్ అయి ఉన్నాం. పదే పదే ఏదో ఒక కారణంతో మమ్మల్ని ఇలా ఇబ్బందులు కూర్చేస్తే మేమెందుకు వాటిని ఎదిరిస్తూ ఉండాలి అనిపిస్తుంది. అన్నయ్య గారు, ఏమైందండి? చెల్లెమ్మ, మీకేమీ ఆస్తిపాస్తులు లేకపోయినా మిగతా పరిస్థితులు ఎలా ఉన్నా మీ కుటుంబంతో సంబంధం కలుపుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి? మంచి సంప్రదాయాలు తెలిసిన ఫ్యామిలీ, పరువైన పద్ధతైన ఫ్యామిలీ అనే కదా. అవునన్నయ్య గారు, ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్తున్నారో అర్థం కావడం లేదు. వియ్యాల వారి పరువుకు పద్ధతులకు ప్రాబ్లం వస్తున్నప్పుడు ఇలా వచ్చి ముందే మాట్లాడకపోతే తర్వాత మాట్లాడినా ఉపయోగం లేకుండా పోతుందమ్మా. మీ మరిదిగారబ్బాయి సాగర్ ఆ మేడ్ ఇన్ హెవెన్ వాళ్ళ అమ్మాయిని ట్రాప్ చేసి ప్రెగ్నెంట్ చేశాడంట కదా. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి మీ ఇంట్లోనే దాచారంట. అసలు ఇవన్నీ ఏంటమ్మా? బయట ఈ విషయం గురించి నానా రకాలుగా అనుకుంటున్నారు. ఇదిగో ఆ దరిద్రం మా చెవిన పడి ఇందాక వచ్చాం. దరిద్రం ఏంటండి? ఇందులో తప్పు విషయం ఏముంది? పెళ్లికి ముందే ఆ పిల్ల కాలు జారింది. దానికి కారణం మీ అన్నయ్యే. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, గుళ్ళో దండలు కూడా మార్చుకున్నారు. ఇలా ఎవరూ మీతో చెప్పలేదా? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పెళ్లికి ఆబ్జెక్షన్ చేస్తున్నారు. అందుకే ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి మా ఇంట్లో తనని ఉండమన్నాము, అంతే. మంచి చేయడం అదేం తప్పు కాదే. అయినా ప్రేమించిన మా అన్నయ్య ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందని ఎక్కడికి పారిపోలేదు కదా. తనని పద్ధతిగా పెళ్లి చేసుకుంటాను అని ధైర్యంగా నిలబడ్డాడు. మా అన్నయ్య ఏమీ చీటర్ లాగా డబుల్ గేమ్లేమీ ఆడలేదు కదా. దీంట్లో పరువు పోయేంత ప్రాబ్లం ఏముంది అసలు? చాలా బాగుంది. పట్టించుకునే ఇళ్లలో ఎలా ఉన్నా ఓకేనమ్మా. కానీ పట్టించుకునే చోట చిన్న విషయంలో కూడా ఇంటి పరువు గురించి ఆలోచిస్తారు. మేము అలా ఆలోచించే వాళ్ళమేనమ్మా. ఇది ఆడపిల్లలున్న ఇల్లు కదా. ఇలాంటి కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసేది మన వరకే మంచి. బయట మన గురించి మాట్లాడే వాళ్ళ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. చెల్లెమ్మ, ఇక్కడ మేము వచ్చిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మా అబ్బాయితో మీ అమ్మాయి నిశ్చితార్థం జరిగింది. అయినా సరే మీ అమ్మాయి చుట్టూ ఎవరో అబ్బాయి తిరుగుతున్నాడంట. మరి దీన్ని కూడా పట్టించుకోకుండానే ఉండిపోమంటారా? ఇది మా ఇంటికి కాబోయే కోడలి విషయం కదా. అన్నయ్య గారు, అలాంటిదంతా ఏం లేదండి.
మీకెవరో మేమంటే గిట్టని వాళ్ళు చెప్పుంటారు. బాబు వరుణ్, నువ్వేమీ తప్పుగా ఆలోచించకు బాబు. చచ్చా, నేను అలా విష్ణు గురించి ఎప్పుడూ తప్పుగా ఆలోచించలేదు అత్తయ్య గారు. అనుమానం కూడా నాకు లేదు. కాకపోతే ఎవరి వల్ల మన ఫ్యామిలీస్లో అపార్థాలు ఎందుకు చోటు చేసుకోవడమని అత్తయ్య గారు. వరుణ్ ఇలా అంటున్నాడని మీరు అనుకున్నా పర్వాలేదు. మా ఇంట్లో వాళ్ళకి మీ ఫ్యామిలీ గురించి ఒక మాట అంటున్నారు అంటే దాని వెనుక ఎంతో బలమైన కారణం ఉంటేనే కదా ఇలా అంటారు. అసలు ఈ మనస్పర్ధలకి కారణం మీ కృష్ణనే అత్తయ్య గారు. ఇదిగోండి, ఒకసారి వీడియో చూడండి. చాలా మంచివారు, మనకి ఖచ్చితంగా సాయం చేస్తారు. ఈ పోలీస్ కేసు గురించి మీకు తెలీదు, కానీ ఇది జరిగింది. ఈ కృష్ణ మీ కుటుంబం అమ్మాయే గాని దీన్ని చూసిన మా అమ్మ నాన్న ఇది మా ఇంటి విషయం కాదని అనుకోలేరు కదా. బంధుత్వం కలుస్తున్నప్పుడు ఇటువంటివి చూసి ఎవరైనా భయపడతారు కదా అత్తయ్య. చెల్లెమ్మా, నేను ఈ విషయం గురించి ఎక్కువగా ఆర్గ్యూ చేయను. అనవసరమైన మెంటల్ టెన్షన్కి నేను గురికాను. కానీ ఒకటి మాత్రం చెప్తాను, నా ఇంటికి కోడలుగా వచ్చే ఈ అమ్మాయి కుటుంబాన్ని 10 మంది వేలెత్తి చూపిస్తే అది నా కుటుంబాన్ని వేలెత్తి చూపించినట్టే అవుతుంది. కనీసం అమ్మాయి మా ఇంట్లో అడుగుపెట్టేంతవరకైనా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. మళ్ళీ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం బాగోదు. శుభలేఖలు అచ్చు వేశాక అందులో అచ్చు తప్పులున్నాయని బాధపడితే మంచిది కాదు కదా. ఇట్లాంటివి ముందే చూసుకోవాలి. ఇదే నా ఆలోచన. జాగ్రత్త చెల్లెమ్మ, పరువుతో పరాచకాలు మంచిది కాదు. వెళ్ళొస్తాను. అమ్మా 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 ఏమైందమ్మా అమ్మా ఏమైందమ్మా ఏమైందమ్మా అమ్మా లేమ్మా అమ్మా 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 లేమ్మా అమ్మా 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 లేమ్మా అమ్మా. స్వీటీ, ఏంటమ్మా ఇంకా ఏదో ఆలోచిస్తూనే ఉన్నావా? మమ్మ మీద ఇంకా కోపం పోలేదా? ఐఎమ్ సారీ మా. కావాలంటే చెంపదెబ్బలేసుకోనా? మమ్మ ఐ నో బంగారు తల్లి, నేనంటే నీకు చాలా ఇష్టం. కాకపోతే ఆ సాగర్ అంటే కూడా అంతే ఇష్టం. ఇష్టం కాదు మమ్మ, ప్రాణం. అదేగా ఫైనల్గా నేను అర్థం చేసుకుంది. ఇదే ముందు నుంచి అర్థం చేసుకోవచ్చు కదా మమ్మ. నన్ను ఇంతలా టార్చర్ చేయడం దేనికి? స్వీటీ, ఆడపిల్ల ప్రేమించాను అనగానే నేనే కాదు, ఏ పేరెంట్ కూడా ఇమ్మీడియట్గా ఓకే బేబీ అని యాక్సెప్ట్ చేయరు. 1కి 10 సార్లు ఆలోచిస్తారు.
ఆ అబ్బాయి ఎవరు, ఏంటి, ఎలాంటోడు ఇవన్నీ ఎంక్వైరీ చేస్తారు. ఎందుకంటే వన్స్ యాక్సెప్ట్ చేస్తే ఆ అబ్బాయి చేతిలో పెట్టేది 20 ఏళ్ల పెంపకాన్ని కాదు, 80 ఏళ్ల ఆడపిల్ల జీవితాన్ని. ఆ వచ్చినవాడు మన ఆడపిల్లని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడా, తాగొచ్చి సిగరెట్లతో కాలుస్తాడా అని అప్పటికీ అర్థం కాక 100 ప్రశ్నలతో ఆ కన్నవాళ్లు సతమతమవుతూ అప్పగింతల రోజు గుండె పగిలేలా ఏడుస్తారు. పెళ్ళంటే చిన్న విషయం కాదమ్మా, ఎప్పటికీ అది పెద్ద విషయమే, పెద్దవాళ్ల విషయమే. ఎనీహౌ, నా వల్ల మీకు ఎదురైన అన్ని పరీక్షలు మీరిద్దరూ డిస్టింక్షన్లో పాస్ అయిపోయారు. నేను మీ పెళ్లికి ఒప్పేసుకున్నాను. ఇక అంతా శుభమే. అవును స్వీటీ, సాగర్ని ప్రేమించావు, బాగానే ఉంది. నన్ను కన్విన్స్ చెయ్యాలి అనుకున్నావు, కుదరలేదు. ఇంకాస్త అలాగే ప్రయత్నించుంటే సరిపోయేది కదా. ఇంకెలా ప్రయత్నించనమ్మా? ఒక పూట భోజనం మానేయాల్సింది. కుదరకపోతే మరో పూట మానేస్తే నేనే కన్విన్స్ అయిపోయేదాన్ని కదా. అంత రిస్క్ చేసే పరిస్థితిలో నేను లేనుమమ్మా. ఏ, నీకు డైట్ చేయడం అలవాటే కదా. ఓ 2 పూటల ఆకలికి తట్టుకోలేవా? నేను ఆకలికి తట్టుకోగలనుమమ్మా, కానీ నా కడుపులో బేబీకి అలా కుదరదు కదమ్మమ్మా. వాట్ స్వీటీ, ఏంటి 3rd మంత్ స్కాన్ గురించి చెప్పలేదు. అసలు ఆ డాక్టరేనా? పద స్వీటీ, స్కాన్కి వెళ్దాం. లేట్ చేయడం కరెక్ట్ కాదు. బేబీని టైంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? మొత్తానికి ఈ మమ్మని అమ్మమ్మని చేయబోతున్నావు. పెళ్లికి ముందే గుడ్ న్యూస్ చెప్పేశావు కదా. సరే హిమ, హాస్పిటల్కి వెళ్దాం పద. చేయాలి. ప్రశాంతంగా ఉండాలి.
జరిగింది నీ వల్లే. అమ్మా ఇక్కడి నుంచి వెళ్ళవే. నువ్వు నా కళ్ళ ముందుంటే నాకెక్కడ లేని బీపీ పెరిగిపోతుంది. వెళ్ళు, ప్రశాంతత లేకుండా పోతుంది. వెళ్ళు. అమ్మా ఇందాకే కదమ్మా చెప్పాను, మీరు ఇలాగే ఉంటే బీపీ కూడా అలాగే ఉంటుంది. అమ్మా ఆమెను కాస్త ప్రశాంతంగా గొడవ పడకుండా చూడండి. అలాగే డాక్టర్.